హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నిన్న వచ్చాను. సో దర్శనం కాలేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్తున్నాను. సో పూజారితో మాట్లాడక ట్రై చేస్తాను. సో మీకు వివరంగా చూపిస్తాను. ఈరోజు ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది. సో మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను టెంపుల్లో వెళ్ళిన తర్వాత పూజారితో మాట్లాడించడానికి మీకు ట్రై చేస్తానండి. ఓకే, ఇది ఉయ్యాలండి. 7 అక్కమ్మగారులు కదా. సో 7 ఉయ్యాలు ఉన్నాయి. సో చూద్దాం, ఒకసారి హిస్టరీ కనుక్కున్న తర్వాత లోపలికి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి చెప్పేసేయండి. వీళ్ళు దేశం మీద ఆడదేవతలు ఎట్లా రావాలా, మన దేశం చూడాలా అని ఆడగువ మాకుగువ రామజీలకలు మాట్లాడుతుంటారు. రామజీలకలు మాట్లాడుతుంటారు. రామజీలకలు మాట్లాడినప్పుడు మనము ఇట్లా ముందుకుంటే ఎట్లా, మన పోతే ఎట్లా అంటే అప్పుడు మగ్గువాడికి అడుగువాడినా పెట్టి ఆడుకో వీడి కూర్చో, నేను పైన దేశం తిరుగుతున్నా, నా నీటి తగిలితే వెంటనే 7 గడియాలకి 7 గుడ్లు పెడతాం. 7 గుడ్లు పెట్టిన తర్వాత 7 గడియాలకి 7 నిమిషాలకి 7 గుగులు అవుతాయి. 7 గుగులు అయితేనే దేవలోకానికి ఎక్కింటాయి. దేవలోకంలో ఉంటే దేవలోకాన్ని పోయి చుట్ట దేశం తిరిగి అప్పన్నాథ్ దేశం తిరిగి మళ్ళీ ఆటకే జగలకి పెట్టారు, పుట్టిన జగలకి పెట్టారు. అప్పుడు 7 సముద్రాలు పాల సముద్రానికి పెట్టారు. 7 సముద్రం పాల సముద్రం పోయినప్పుడు అక్కడ ఒక మరిమానం ఉంటుంది. మరిమానం అంటే అప్పుడు తన్నమ్మలు చేస్తుంటారు, మర్రులు పెట్టుకొని ఉయ్యాలు ఊగుతుంటారు. వీళ్ళు 7 మంది అక్క దేవతలు. ఆ ఉయ్యాలు ఊగుకుంటా ఉంచుకొని అప్పుడు కూర్చోంటే తిరిగి మళ్ళీ ఈ తోటికి 7 సముద్రం దాటి పాల సముద్రానికి వచ్చి పాల సముద్రం నుండి ఈ తోటికి వచ్చి ఎప్పుడు మన దేశానికి ఎక్కడ పోతాం ఏంటంటే ముందు దారి చూడ ఉంటుంది. దారి చూసినప్పుడు ముందు రాయలసీమ దేశానికి పోదాం బాగుంటుంది. రాయలసీమ దేశానికి పోదామంటే అప్పుడు రాయలసీమ దేశం నుండి వస్తుంటారు. వస్తుంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి గోపురం మీద వస్తుంటుంది. శ్రీశైలం మల్లికార్జున గోపురం మీద వచ్చినప్పుడు గోపురానికి వస్తే నా ఆడ మనుషులు రాకూడదు అని అంటారు. ఆడ మనుషులు రాకూడదు అంటే మన పాతాళంగా పోయి తానంబలు చేయాలంటారు. ఆ తానంబలు చేయాలంటే అక్కడ గృహాల్లో కూర్చుంటారు. గృహాల్లో కూర్చొని ఆడ కూర్చొని అక్కడ ఆడ తలాలు కొన్ని తరాల తర్వాత తిరుమల మల్లికార్జున కూడా పోతే పాడమని మీరు తెలుపుకోవాలి, నాకు ఉండకూడదు అంటే మల్లికార్జున స్వామి అంటాడు, సోమని అంటాడు. అప్పుడు పావురేవు గుట్ట అని ఉంటుంది. ఆ పావురేవు గుట్టలో పోయి గుడుగుడు అంటేనే పావురేవులు అంటారు. అవడం రామజీలకలు అయిపోయి పావురేవు గోలు అంటారా. అప్పుడు పావురేవులు గోలు మనం ఎట్టపోదాము అని అంటే ముందుకు చూద్దాం దారి అంటే పావురేవు గుట్టకు పోయి పావురేవు గుట్ట అంటానే వైఎస్ఆర్ కూడా పని అది పావురేవు గుట్ట. ఆ పావురేవు గుట్టలో ఉంటే ముందుకు దారి చూస్తే అల్లపుకొండ, బెల్లపుకొండ, జవారుకొండ అని జారిచ్చేసారు. జారిస్తే ఈ కొండ మాకు నచ్చలేదు అని అంటారు. ఈ కొండ అంటే బెల్లం కొండకి పోతారు. బెల్లం కొండ అంటే బెల్లం అంటే రాయి పెట్టుకుంటే బెల్లకొండ రాయి అంటే అవుతుంది. ఆ బెల్లకొండ రాయి ఈ కొండ కూడా మాకు నచ్చలేదంట. అప్పుడు జవారుకొండకి పోతారు. జాజికొండ అంటుంది. ఆ జాజికొండ మేము ఈ జాజికొండ మాకు ఒప్పలేదు అంటుంది. ఆ జాజికొండ పెట్టి గుత్తికొండకి పోతారు. గుత్తికొండలో పోయి 7 సోలు 101 శతం తీసింటారు. మాది నదికి నిలబడాలని. అప్పుడు 101 తీసి ఇది మాకు ఒక సంస్థానం అంటారని చెప్పి తూర్పు దేశానికి పోతారు. తూర్పు దేశానికి పోయి కొలతలకొండ అని ఉంటుంది. కొలతలకొండ పోయి అక్కడ ఒక శివుడు ఉంటాడు. ఆ శివుడు నాగేంద్రుడు కాటేసినప్పుడు కాటేసిన ఇసుము ఎత్తుకెక్కింటుంది. ఆ ఎత్తుకెక్కినప్పుడు అప్పుడు శివుడు పోయి
ఇట్లా కాదు అట్లా అని చెప్పి ఇది ఏటా జాగరణ మహాశివరాత్రి నాటి ఏటా జాగరణ అంటారని అప్పుడు ఈ 7 మంది పెట్టిండే పేరు 7 మంది పెట్టిండే దేవతలు అదే పేరున్నాయి. అదే పేరుని ఏటా శివరాత్రికి వస్తే మహాశివరాత్రి అంటారు. ఆ మహాశివరాత్రి నాడు ఏం చేసినట్టే జగన్ అంతా దేశం భక్తులు అంతా ఎక్కడున్న వాళ్ళంతా మాకు కొత్తలకోటకు పోవాలంటారని భక్తులు ఎక్కడున్నా కూడాను కొత్తలకోటకే పోతుంటారు అనమాట. ఆ కొత్తలకోట ఉంటే వచ్చేసి సరే మనకి అరణ్యాడు వెంటనే ముందుకు దారుచుడి అంటే కావల్లమ్మ అడిగింటారు. అది కావల్లమ్మ. ఆ కావల్లమ్మ అడిగినప్పుడు బాగా ముందుకే పోయాలంట. అక్కడ ఒంటికొండక్కమ్మ అని ఉంటుంది. ఒంటికొండక్కమ్మ పోయి అల్లడితే వంగిపోతుంది ఒంటికొండక్కమ్మ. ఇదే నాకు సరిపోలేదంటే ముందుకు దారిపోతుంటారు. ముందుకు దారిపోతే నిజవెల్లి కొండ అంటూ ఉంటుంది. ఆ కొండకు పోతే ఈ కొండ కూడా నాకు ఒప్పలేదంటే బసవాసిన కొండ ఉంటాం మళ్ళీ. ఆ బసవాసిన కొండ కంటే ఇక్కడ బసవలు అన్నీ కోడి ఉంటాం. నాకు ఇది ఈ కొండ కూడా సరిపోలేదంటే అప్పుడు ఎక్కడ తొక్కితే అక్కడే ఊగుతుంటాం, ఎక్కడ పడితే అక్కడే ఊగుతుంటే ఆగిపోతుంటే కనుక ఏ కొండ నిలబడి దీనికి. అప్పుడు సరేనంటే ముందుకు పోతే వైకొండని వస్తుంది. వైకొండ అంటే అక్కడ మన బెంగళూరు సమీపంలో ఆ వైకొండ ఉంటే మళ్ళీ వైకొండ చూస్తే ఈ వైకొండ నాకు సరిపోలేదు, ఈ వైకుంఠ నాకు సరిపోలేదు అంటే మళ్ళా వెనుకొస్తారు. వెనుకొచ్చే అప్పుడు ఒంటికొండ పక్కలో నిచ్చెనకుప్ప కొండ అని ఉంటుంది. నిచ్చెనకుప్ప కొండ అంటే ఈ కొండ కూడా నాకు సరిపోలేదు అంటారు. పొలబండి చూస్తారా ఈ కొండ నాకు నచ్చలేదు అంటారు. మళ్ళీ ఆ కొండ వచ్చి కామన్ కొండకు వస్తారు. కామన్ కొండ చూసి కామన్ కొండ చుట్టూ తిరిగితే దూడ మళ్ళా పెరిగి మళ్ళా దూడి తింటుంది. అప్పుడు ఆ కొండ అంతా తిరిగినాక అన్న నాకు ఈ కొండ సరిపోలేదు బొమ్మాయి ఉండవు నువ్వు అన్న అంటే అన్ని కాదు నీకు మేనమామ బొమ్మాయి అంటానని చెప్తాను. అప్పుడు మేనమామ బొమ్మాయి మామ అంటారు కదా అంటే తరుముకోబోయింటారు. తరుముకోయి మేనమామ బొమ్మాయి గుండెలో దొరింటాడు. అప్పుడు మేనమామ లేకుండా పోతుంటే బొట్టేలు తీసేసింటారు కిందకే. అప్పుడు బొట్టేలకే పూజ చేస్తుంటారు మేనమామ బొమ్మాయికే. అప్పుడు ఆ నిజమల్లి కొండ పోయి దానిపై కామరకొండకు పోయి కామరకొండ నుండి బసవేశ్వర కొండకు పోతారు. బసవేశ్వర కొండ పోతే అల్లాడి గడగడ అంటే ఇంకో బసవేశ్వర లాగా అల్లాడి మీద అంటే ఈ కొండ కూడా మనకి చిక్కలేదు, మనకి సరిపోలేదు. ఏళ్ళ కొండకు పోతామంటారని ముందే ప్లాన్ చూసింటారు. ముందే ప్లాన్ చూసింటే ఇక్కడ బూదికొండ అనే సమీపంలో కొత్త కోట ఎన్నో కోట కొత్త పక్కన మన కొండ ఉంటే అక్కడ నిచ్చెనకుప్ప కొండ అని ఉంది. ఆ కొండకు పోయి వాళ్ళు అక్కడ మనకి ఇదే కొండ అక్కడ సరిపోయేదని మనకి ఎక్కడ పోయలేదు, ఇదే ఉందాము అంటే తానం చేసుకుంటారు. ఆ కొండలో పోయే కోనేరులో మునిగి ఇట్లా పొలబెండ్లకు చూస్తే కుందరు కొండ ఎక్కడ వచ్చింది, పెట్టిగానే వచ్చింది కుందరు కొండకి. అప్పుడు కుందరు కొండకు వస్తే కుందరు బొమ్మ ఏం చేసింది, ఎవరో ఆడవాళ్ళు వస్తుంటారు, గొందాడతారు, సెందాడతారు, వాళ్ళు మన పిచ్చోళ్ళు వాళ్ళు జోగోళ్ళు వాళ్ళు అంటారు బయట నూగాలి అని చెప్పింటారు. కుందరు బొమ్మ చదవాలంటే బయట నూకెత్తారు. బయట నుండి 7 వాక్యాలు 7 కోట్లు 7 వాక్యాల్లో జిగిస్తుంటే అధికారం 7 తుళ్ళు వేసిన. అప్పుడు రెడ్డి తలారు వీళ్ళంతా ఉండుకొని ఇది మన దేవతల నర మనుషులు కాదంటే వాళ్ళకి ఏం కావాలో అడగాలంటే ఏమడిగేది ముందు నువ్వు కింద దిగిరా అంట. కింద దిగొచ్చారు కదా అంటే మీరు తనగాలకేసింటే వీళ్ళకి 7 మందికి తనగాలకేసింటే అప్పుడు నెట్సెక్లా కూడా చేసింది. అయ్యి ఆయనకి ఏం చేసినారు, ముందున్న మగ్గ మీదకి తెప్పిస్తుంది వీళ్ళు. ముందున్న మగ్గం అయితే ముందుకు నెట్టుతాను నెట్టు చూస్తానంటే అప్పుడు ఏం కావాలి అడగండి అంటే మాకు వజ్రాలు వైడూరాలు కావాలి, మాణిక్యాలు కావాలి, మాకు బంగారు కావాలంటే అంటే 7 తూములు 7 కొలిగిన తూములు తీసుకొని అప్పుడు 7 గిరుగులు బంగారు గిరిలో 7 సిక్కాట్లు 7 దూబాట్లు తీసుకొని బంగారు గిరిలో అప్పుడు కుంతురు పొంది ఎట్లాడి ఆ బంగారు గిరిలో తీసుకొని అప్పుడు 7 ఉలాలు తీసుకొని అప్పుడు ఈ కొండకి వచ్చిన మన ఎక్కడ దేవతలు కొండ అంటే ఇక్కడ పాలవాయి సమీపంలోకి వచ్చినారు. సమీపంలోకి వచ్చినాడు. అప్పుడు వాళ్ళు రెడ్డి కామిరెడ్డి ఏం రెడ్డి నిలేసినారు. నిలేసిన తర్వాత ఏమి మీరు ఇట్లా అంటారంటే మేము నీకు నిజ రూపం నేను అక్క దేవతలు అంటే నీకు రుచి రూపం శుభం అంటే అప్పుడు సరే చూస్తాం అంటారని నీకు కావడుంది కదా నీకు కావడు తోలు చెప్తామంటారు. అప్పుడు మనకి గంటలు తోలితే ఏమంటే ఎలకెళ్తుంది. ఆ ఎలక 7 కుండలు ఈనింటుంది. 7 కుండలు ఈని ఆ పాలవాయిలో చెరువు నిండి ఆ వరలిపోతుంటావు పాలు. అప్పుడు పాలవాయి కట్ట అని పాలవాయి పేరు పెట్టింది ఈ పాలవాయి కట్ట. ఆ పాలవాయి కట్ట నుండి పాలవాయి కొండెక్కినారు. అప్పుడు పాలవాయి కొండెక్కితే పాలవాకు ఉండదు. ఆ కాలంలో పాలవాకు అప్పుడు పాలవాకిని పిండి చేసి పిప్పి చేసి ఇదే మనకి రసము అంటారని అప్పుడు పాలవాకి మేము చెప్పిన పాలవాయి అని. అప్పుడు అటువంటి మళ్ళీ ఈ కొండకు వచ్చినారు. ఈ కొండకు వచ్చినప్పుడు నీరు పుట్టినప్పుడు కొండ పుట్టింది, కొండ పుట్టిన నేను పుట్టాను. ఈ కొండకు